అది రాత్రి 10 గంటల సమయం. భయంకరమైన వర్షం కురుస్తుంది. ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక పాడుపడిన బంగ్లాలోంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ఆ బంగ్లా గురించి స్థానికులు రకరకాలుగా చెబుతున్నారు. స్థానికులు చెప్పే మాటలు ఏవి వినకుండా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆ బంగ్లాలో ఏమున్నాయో అని నిజాలు తెలుసుకోవాలని అజయ్, రమ్య, సతీష్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆ బంగ్లాలోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళగానే ముందుగా అజయ్ నార్మల్ గానే ఉంది, చాలా సైలెంట్ గానే ఉంది కదా, ఇక్కడ ఏమీ లేదు అని అన్నాడు. రమ్య ఏమో సైలెంట్ గా ఉన్న చోట ఏదో ఒకటి ఉంటుందని ఆమె అంటుంది. వీళ్ళ ముగ్గురు బంగ్లాలోకి అడుగు పెట్టగానే వాతావరణం మొత్తం మారిపోయింది. ఒక మూల నుంచి కీచ్ కీచ్ అనే శబ్దాలు మరియు అలానే ఒక పెద్ద గడియారంలో ముళ్ళు తిరుగుతున్న సౌండ్స్ గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అలానే వీళ్ళ ముగ్గురు కొంచెం లోపలికి వెళ్లారు. అజయ్కేమో ఒక ఫోటో కనపడింది. ఆ ఫోటోలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నార్మల్ గా చూసినప్పుడేమో నార్మల్ గా కనపడింది. మళ్ళీ త్రో చేసేసాడు. ఆ తర్వాత రమ్యకి చూపిద్దామని మళ్ళీ తీసుకున్నాడు ఆ ఫోటో. అప్పుడు చూస్తే అదే ఫోటో ఆ అమ్మాయి నవ్వుతూ కనపడింది. ఇది చూసిన రమ్య అయితే చాలా ఆశ్చర్యపోయింది. రమ్య అయితే అజయ్ని అడిగే లోపలే అసలు ఏమి జరుగుతుంది, ఎందుకు ఇలా మారింది అని అడిగే లోపే భీకర గాలులు వీచాయి. ఆ గాలులతో కిటికీలు మొత్తం కొట్టుకుంటున్నాయి. ఆ పెద్ద గాలిలో ఫోటో కూడా వెళ్ళిపోయింది. ఇక వీళ్ళ ముగ్గురికి ఏం చేయాలని అర్థం కాలేదు. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఏవేవో సౌండ్లు వస్తున్నాయి. సరిగ్గా ఇదే టైంలో ఒక గంభీరమైన నేను చంద్రముఖి అని ఒక సౌండ్ వచ్చింది. దీనితో వాళ్ళ ముగ్గురు స్నేహితులు చాలా భయపడిపోయారు. అది ఎంతలా భయపడ్డారంటే ఫస్ట్ లో వచ్చిన ధైర్యం ఇప్పుడైతే చనిపోయింది. వాళ్ళు ఆ చంద్రముఖిని ఘోరంగా వేడుకుంటున్నారు. తప్పు అయిపోయింది చంద్రముఖి, క్షమించండి, ఇంకోసారి ఇలా చెయ్యమని ఘోరంగా వేడుకుంటున్నారు. కానీ ఆ చంద్రముఖి మాత్రం ఏమాత్రం సహించలేదు. వాళ్ళని ఇంకా భయపెడుతూనే ఉంది. రకరకాల శబ్దం చేస్తుంది. రకరకాలుగా వాళ్ళని భయపెడుతూనే ఉంది. ఇక మెల్లిగా తప్పించుకుందామని డోర్ దగ్గరకు వచ్చే లోపల ఆ చంద్రముఖి డోర్లు మొత్తం లాక్ చేసి పడేసింది. ఇక ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఏం చేయాలనో తెలియక బోరుమంటూ ఏడవడం మొదలు పెట్టారు. ఈ సౌండ్స్ కి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు విని ఇది డెఫినెట్లీ ఎవరో మనుషులు ఏడుస్తున్నారని తెలుసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మాంత్రికుని పిలిపించి అతనితో ఆ ద్వారాలు ఓపెన్ చేయించి ఆ ముగ్గురిని ఫ్రెండ్స్ ని కాపాడారు. ఇదైతే ఒక కల్పిత కథ అయితే అసలే కాదు, ఇది నిజంగానే జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామంలో ఇది చోటు చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇక ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇది రియల్ ఫేకా, మీకు ఎలా అనిపించింది? మీకు అంత డౌట్ ఉంటే గూగుల్లో కూడా వెతికి చూడొచ్చు. ఇది రియల్ స్టోరీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.